हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो ब्लाउज सैड जॉइंटिंग ए विधंगा चेसुकोवाली फुल वीडियो अनेदी मीतो शेर चेस्तुन्नानु फ्रेंड्स చాలా చాలా ఈజీగా సింపుల్ గా నేను చెప్పే పద్ధతిలో మీరు ఫాలో అయ్యారంటే ఎక్కడే గాని లూజ్ రావటం కానీ టైట్ రావటం కానీ ఎటువంటి ప్రసక్తి అంటూ ఏమీ ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి మనము సైడ్ జాయింటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ అనే జాయింటింగ్ చేసుకుంటాం కదా. ముందు భాగం వెనుకల భాగం కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి జాయింటింగ్ చేసుకుంటాం. ఇలా హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇలా షోల్డర్ దగ్గర ఉంది కదా, మన షోల్డర్ దగ్గర ఉంటుంది కదా, ఈ ఖర్చు మనం కుట్టుకున్నది మెయిన్. ఇక్కడ నుంచి మనము హ్యాండ్స్ అనేవి సగానికి ఇలా సక్రమంగా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మనం సైడ్ కుట్లు అనేది ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చివరలో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ కుట్టు అనేది వేసుకునేటప్పుడు మనము ఈ హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకునే దగ్గర ఈ ఖర్చు అనేది ఉంది కదా, ఈ ఖర్చు అనేది ఇలా రెండు సమానంగా బ్యాక్ సైడ్ ఉన్న ఖర్చు అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న ఖర్చు రెండు ఇలా సమానంగా ఒకే సాట సమానంగా ఉండేలాగా చూసుకొని ఈ ఖర్చు కూడా మనకిట్ట బాడీ పార్ట్ సైడ్ రాకుండా హ్యాండ్ సైడ్ ఇలా పైకి అనేది పెట్టుకోవాలి. ఇలా పైకి అనేది పెట్టుకొని సైడ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. నేను చెప్పే టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేస్తారు. మన బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ బాగా చేసినా సరే సైడ్ సెట్టింగ్స్ అనేవి బాగా కుట్టకపోయినట్లయితే బ్లౌజ్ మొత్తం వేస్టే. కొంచెం లూజ్ ఉన్నా సరే బ్లౌజ్ సరిగా కుదరలేదు అనేసి అంటారు. సో మనం ఫస్ట్ సైడ్ అనేవి కుట్లు అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నేను ఇప్పుడు వచ్చేసి మెయిన్ కుట్టు చివరలు వచ్చే కుట్టు మొత్తం వేసేస్తున్నాను. ఇవి కూడా ఫ్రంట్ భాగము బ్యాక్ భాగము ఇలా సగానికి వచ్చింది కదా, ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అంచు ఈ చివరల వారాలు ఉన్నాయి కదా, ఈ వారాలు రెండు సమానంగా వచ్చేలాగా ఇలా పట్టుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా ఎక్కడే కానీ క్లాత్ ఎక్కువ తక్కువ అనేది రాకుండా ఇలా నేను ఎక్కడ చూపిస్తున్నా చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలాగే రెండో సైడ్ కూడా ఇక్కడ చూడండి, రెండో సైడ్ కూడా ఇదే విధంగానే షోల్డర్ దగ్గర ఇలా సగానికి ఇలా పట్టుకొని ఇలా షోల్డర్ దగ్గర సగానికి ఇలా సమానంగా పట్టుకొని హ్యాండ్స్ సగానికి సమానంగా ఇలా పట్టుకొని హ్యాండ్స్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. చూడండి ఫ్రంట్ పార్ట్ ఇట్లా ముందుకు రాకూడదు, బ్యాక్ పార్ట్ ఇలా ఎన్నికి పోకూడదు. ఇది రెండు సమానంగా ఇలా చూసుకొని కుట్టు అనేది వేసుకోండి. ఇలా చివరలా రెండు కుట్లు వేసిన తర్వాత మనకి ఇక్కడ నడుము లూజ్ ఉంది కదా, ఇది వచ్చేసి నడుము లూజు. ఇది మొత్తం వచ్చేసి నడుము లూజు. ఈ నడుము లూజును ఆల్తీ బ్లౌజ్ నడుము లూజు రెండు తీసుకొని కొలుచుకోవాలి. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా, ఈ ఆల్తీ బ్లౌజ్ నడుము కొలుచుకోవాలి. చూడండి ఇలా కింద ఇలా రెండు సమానంగా ఇలా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. ఇలా సమానంగా చూసుకుంటూ ఒక్కొక్క చోట హెచ్చు తగ్గులు లేకుండా చూడండి ఈ విధంగా చూసుకోవాలి. మనకు వచ్చేసి ఇంత వేన్ మిగిలిపోయింది, మనం కుట్టుకున్న జాకెట్ ఇంత వేన్ మిగిలిపోయింది. అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ దాకా వచ్చేసింది ఆల్తీ జాకెట్, ఇక్కడ దాకా వచ్చింది ఆల్తీ జాకెట్, ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇది మొత్తము కుట్లలోకి పోవాలి. అది ఎట్లా పోవాలి, ఇది ఉంది కదా, ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర అలాగే మిగిలిన క్లాత్ చివరలు ఈ రెండు ఇలా సగానికి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత మనము బ్యాక్ ఫ్రంట్ రెండు భాగాలు కలిపి కుట్టుకుంటాం కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనకు 4 ఫోల్డింగ్లు అనేవి వచ్చేస్తాయి. అప్పుడు మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక ఫోల్డింగ్ అనేది చేశాను ఈ మార్కింగ్ దగ్గరికి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి రెండో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చూడండి ఇలా వచ్చేసింది. ఇది ఎంత వేనుందో ఒకసారి టేప్తో కొలుచుకోండి, లేదంటే మీరు అందాసైనా కానీ కుట్టుకోవచ్చు. సో మీకైతే ఇప్పుడు చూపించాలనేసి నేను టేప్ తోటి చూపిస్తున్నాను, లేదంటే నేను అందాసే కుట్టేస్తాను. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనం మార్కింగ్ చేసుకునే దగ్గరికి 4 ఫోల్డింగ్ అనే పెట్టుకున్నాను కదా, ఈ 4 ఫోల్డింగ్ దగ్గర మనము ఇలా టేప్ తోటి ఎంత ఉండేది ఒకసారి కొలుచుకోవాలి.
టేప్తో కొలిచింటే 1.2 గీతలు అనేవి వచ్చాయి. 1 తర్వాత 2 గీతలు ఎక్కువ వచ్చాయి. ఈ మార్కింగ్ను మనం ఇప్పుడు నడుము కింద ఉంది కదా, నడుము భాగం కింద ఇక్కడ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఉక్సుల పట్టి సైడు 1.2 గీతలు ఇట్లా కిందనే మార్కింగ్ చేసుకోండి. కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను. మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా కాజా పట్టి సైడ్ కూడా 1.2 గీతల దగ్గర ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, చూడండి ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, ఇక్కడ మనము 3 కుట్లు అనేవి వేసుకోవాలి. ఇది మెయిన్ కుట్టు, ఇది వచ్చేసి మెయిన్. దీనికి ఇటు సైడ్ మనకు ఖర్చులు ఉన్నాయి కదా, ఇటు సైడు ఇక్కడ సైడ్ మనం ఎక్కువ క్లాత్ తీసుకున్నాం కదా, ఇక్కడ సైడ్ అనేది కుట్లు వేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కొలత. తర్వాత ఒక 3 కుట్లు అనేది ఎక్స్ట్రా వేసుకోవచ్చు, ఇంకా లేదంటే 4 కుట్లైనా కానీ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకు ఒరిజినల్. తర్వాత ఇది కొంచెం లావైనా కుట్టుకోవడానికి వీలుగా ఉండే కుట్లు వచ్చేసి ఇవి. సో చూడండి, నేనైతే ఇప్పుడు ఫస్ట్ మెయిన్ కుట్టు వచ్చేసి ఇది కదా, ఇది మనం కొలుచుకొని బ్లౌజ్ కొలుచుకొని మార్కింగ్ చేసుకున్న కుట్టు, మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ ఇది. కానీ కుట్ల కోసం వదులుకున్నాం కదా ఈ 2 కుట్లు, ఈ కుట్లలో చివరిది ఇక్కడ నుంచి ఈ అంచుల సైడ్ నుంచి వచ్చే కుట్టును కుట్టుకోవాలి ఫస్ట్. ఇలా కుట్టుకున్నట్లయితే మీరు సైడ్ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఎక్కడే కానీ లూజ్ కానీ టైట్ కానీ ఎటువంటి ప్రసక్తి అనేది ఉండదు. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ కుట్టు అనేది వేస్తున్నాను. స్టార్టింగ్లో వేసే కుట్టు ప్రతి ఒక్క కుట్టు ఏదైనా కానీ రఫ్ అనేది తొక్కండి, అంటే గట్టి కుట్టు అనేది వేసుకోండి. ఈ విధంగా మనం గట్టి కుట్టు వేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి కొలుచుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అనేవి కొలుస్తున్నా నేను. ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా హ్యాండ్స్ తీసుకొని, ఈ ఆల్తీ బ్లౌజ్ ఇది ఆల్తీ బ్లౌజ్కు హ్యాండ్స్ లూజ్ వచ్చేసి ఇక్కడ దాకా ఉన్నాయి, ఇక్కడ దాకా ఉంది హ్యాండ్స్ లూజు. ఇది ఇప్పుడు మనం కుట్టుకున్న బ్లౌజ్ మీద ఇలా పెట్టేసి హ్యాండ్స్ లూజ్ అనేది తీసుకోవాలి. ఈ ఇక్కడ దాకా వచ్చేసింది. చెప్పాను కదా, ఇది మనం కొలుచుకున్న మార్కింగ్. కుట్ల కోసం ఒక 2 మార్కింగ్ అనేది తీసుకున్నాం కదా, ఈ 2 మార్కింగ్లు. ఇప్పుడు వచ్చేసి ఇది అనేది కలుపుకోవాలి. నేను ఇప్పుడు రఫ్ తొక్కి పెట్టాను కదా, అది చేతి మార్కింగ్ తీసుకునేది 2 కలుపుకొని కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం కుట్ల కోసం గీసుకున్న 2 గీతలలో ఈ అంచుల సైడ్ నుంచి ఒక కుట్టు అనేది వేసాను. ఈ కుట్టు అనేది 2 కలిపాను. మనకు కుట్టు కూడా చూడండి ఎంత స్ట్రైట్గా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. సో చూడండి, ఇప్పుడు వచ్చేసిన తర్వాత మనకు ఇది అయిపోయింది కదా, మళ్ళీ 2 కుట్టు అనేది దీని పక్కన ఉన్న 2 కుట్టు అనేది వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి కుట్లు అనేవి మనకి ఎంత చక్కగా వస్తున్నాయో. ఎప్పుడైనా సరే బ్లౌజ్ సైడ్ కుట్లు అనేది వేసేటప్పుడు ఖచ్చితంగా సన్నగా ఉన్న వాళ్ళకి, కొంచెం మీడియం సైజు ఉన్న వాళ్ళకి ఇలా కుట్లు అనేవి చక్కగా రావాలి. మరీ లావుగా ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ కుట్ల దగ్గర కొంచెం కరువు, కొంచెం ఇక్కడ నుంచి ఇట్లా కొంచెం లోపలికి అనేది దిగుతుంది. కానీ ఈ సంకల కాడ మాత్రమే కొంచెం లూజ్ అనేది వస్తుంది అంతే. అది కూడా లావు ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. కానీ సన్నగా ఉన్న వాళ్ళు, మీడియం సైజ్ వాళ్ళకైతే కుట్లు అయితే స్ట్రైట్గా రావాలి, చక్కగా రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ కుట్టు. ఇంకా మెయిన్ కుట్టు దగ్గరికి నేను రాణిస్తున్నాను. ఈ విధంగా మనం ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా పెట్టుకునే మార్కింగ్ అయితే ఇవి. ఇప్పుడు కుట్ల కోసం వదిలేసిన 2 కుట్లు అనేవి వేసేసుకున్నాము. ఇది వచ్చేసి మెయిన్ మన ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా మార్కింగ్ చేసుకున్న బ్లౌజు కొలతలు ఇవి. దీలను కుట్టేసుకోవాలి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మనం కుట్లు ఎక్కడే కానీ సొట్ట కానీ అంటే కొంచెం లూజ్ కుట్టు కానీ ఎక్కడే కానీ రాలేదు. ఇలా స్ట్రైట్గా కుట్లు అనేవి వచ్చినట్లయితే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా సైడ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగే 2 సైడ్ కూడా జాయింటింగ్ అనేది చేసేద్దాము. ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా మనం మార్కింగ్ అనేది చేసుకుందాం.
చూడండి ఇప్పుడు వచ్చేసి 2 సైడ్ల కుట్లు అనేవి అయిపోయాయి. ఇప్పుడు మాల్తీ బ్లౌజ్ ప్రకారంగా మార్కింగ్ చేసుకున్న దాన్ని స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకుందాం. ఈ మార్కింగ్ను ఈ చేతి దగ్గర కొలత తీసుకున్న మార్కింగ్ను 2 కలుపుకొని కుట్టు అనేది వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉన్నట్లయితే కట్ చేసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా సైడ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా వెనకల భాగము అలాగే కింది భాగము అన్నీ సమానంగా ఉండేది లేదు ఒకసారి చెక్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ నడుము భాగం కొలుచుకొని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నడుము భాగం కొలుచు చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పర్ఫెక్ట్గా అనేది వచ్చేసింది నడుము భాగం అయితే. ఇప్పుడు వచ్చేసి వెనకల భాగము చెస్ట్ మొత్తం సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. నేను చెప్పిన పద్ధతిని ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఉక్సుల పట్టి సైడు ఈ సంఖ దగ్గర చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఈ విధంగా మనము సైడ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.